దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథవాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, and the blessings of His love divine. Every promise in the book is mine. బలలో పాల్పొందడానికి ముందు వాక్యం చదువుదాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. దయచేసి లేదా 9-10 వచనాలు మాత్రం కలిసి చదువుదాం. 9-10 వచనాలు, 9-10-11 కూడా కలిసి చదువుదాం. 9-10-11 యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 9-10-11 వచనాలు కలిసి చదువుదాం. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లా, సర్వలోకనాథుని నిబంధన మందసం మీకు ముందుగా యోర్దాను దాటబోచున్నది కనుక జీవం గల దేవుడు మీ మధ్యన ఉన్నాడని, ఆయన నిశ్చయంగా మీ ఎదుటి నుండి కనాలీలను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజీలను, గెర్గేషీయులను, అమోరీయులను, ఎబూసీయులను వెళ్ళగొట్టినని దీని వల్ల మీరు తెలుసుకుందురు. తిరిగి ఇంకొక వచనం చదువుతాం. అక్కడే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 10-12 వచనాలు ఉన్నాయి, కూడా కలిసి చదువుతాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 10-12 వచనాలు మనం ఉన్నాయి, అది కలిసి చదువుతాం. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలంలో యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినం ముందే వారు పొంగకయు వెచ్చబడిన భక్షములను తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయాను. అటు తర్వాత ఇశ్రాయేలీకి మన్నా దొరకకపోయాను. ఆ సంవత్సరంలో వారు కనాను దేశపు పంటను తినిరి. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ధనికరమైన నామమును బట్టి స్తోత్రములు. ఎంతవరకు సహాయపడినందుకు పొందనాలు ప్రభు. చదువుబడిన లేఖనాన్ని విరిచి పంచిపెట్టండి ప్రభు. వివరించడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నీ దాసు నిష్ప్రయోజకుడే. నీ ప్రజలు ఎంతో ప్రశస్తమైన వారు. విలువైన సమయం మాకు ప్రతి వారికి ఆశీర్వాదకరంగా ఉంచాలి. చంచలమైన తలంపులు అడ్డి తిరిగి ఆలోచన విడిపించాలి ప్రభు. శత్రువు నేరుగా సూటిగా శరీర సంబంధమైన అండర్స్టాండింగ్ నుంచి మనం విడిపించాలి ప్రభు. నీ వాక్యం యొక్క పాజిటివ్ సెన్స్ మేము చూడడానికి మాకు సహాయం చేయాలి. రాగా నీ బిడ్డలందరూ బట్టి వందనాలు చెల్లిస్తూ సర్వత్రా నీ చేతులతో నీ బిడ్డలతో కూడా మమ్మల్ని ఐక్యపరుచుకుంటూ శత్రువు సిగ్గుపరిచినందుకే స్తుతిస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు శక్తిగా నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదివిన భాగంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, అప్పటికి మోషే చనిపోయాడు. తర్వాత ఇప్పుడు ఆధిపత్యం లేదా నాయకత్వం ఎవరికి ఇవ్వబడింది? యెహోషువకి ఇవ్వబడింది. యెహోషువ అందరిని నడిపిస్తూ ఉన్నాడు. నడిపించేటప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? కనానికి వెళ్ళాలనుకుంటున్నారు కదా. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఐగుప్తు నుంచి వచ్చారు. ఈ సంగతులన్నీ మనకు తెలుసు. అయినప్పటికీ కూడా మళ్ళా ఆలోచించేటప్పుడు ఇందులో ఉన్న సంగతి అంతా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఐగుప్తు నుంచి వీళ్ళు బయటకు వచ్చారు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం పాయలవ్వాల్సి వచ్చింది. ఏమైంది? ఎర్ర సముద్రం పాయలవ్వాలి. తర్వాత వీరు అరణ్యంలో చాలా కాలం నడిచారు, 40 సంవత్సరాలు నడిచారు. ఇప్పుడు మళ్ళా కనాన్లోకి వెళ్ళాలంటే ఇంకొకటి దాటాల్సి వచ్చింది. ఏంటది? యోర్దాన్ దాటాల్సి వచ్చింది. మీరు గమనించండి, రెండు, ఒకటేమో ఎర్ర సముద్రం, రెండవది యోర్దాన్ దాటాల్సి వచ్చింది. ఇప్పుడు మనం చదివిన పోర్షన్ అలాంటిదే, అక్కడ జరుగుతున్న విషయమే. అందుకే ఒకసారి చూద్దాం. చూడండి 10వ వచనం. రైట్. మీరు గమనించండి ఖచ్చితంగా. ఇక్కడ జాషువా ఏం చెప్తానంటే, యెహోషువ,
మీతో పాటు యాక్చువల్గా ఈ జోర్దాన్ దాటి వెళ్ళాలి, మనం ఈ యోర్దాన్ దాటి వెళ్ళాలి. ఎందుకంటే కనాల్లో ప్రవేశించాలి. నిజానికి కనాల్లో ఖాళీగా ఏం లేదు. కనాలు ఎంతమంది ఉన్నారంటే దాదాపు 7 మంది రాజ్యాలు ఉన్నాయి, వాళ్ళ యొక్క మరి సామ్రాజ్యాలు ఉన్నాయి, వాళ్ళ రాజులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఆయన మరి మీకోసం అక్కడి నుంచి వెళ్ళగొడతారనే సంగతి మీరు తెలుసుకోండి. ఎలా తెలుసుకుంటారంటే జోర్డాన్ పాయలైనప్పుడు. ఎప్పుడు తెలుసుకుంటారు? యోర్దాను పాయలైనప్పుడు. ఈ సంగతి మనకు అర్థం అవ్వాలి. మీరు గమనించండి ఏం చెప్తున్నాడు ఇక్కడ జాషువా అంటే, మీరు వెళ్ళబోయే దేశంలో ఉన్నటువంటి శత్రువుల్ని మీరు గెలవగలరని చెప్పి యోర్దాన్ దాటేటప్పుడే మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే యోర్దాన్ అలాంటిది, మీకు అది అర్థం అవ్వాలి. యోర్దాన్ ఎంత ప్రాముఖ్యమైనది మీకు అర్థం అవ్వాలి. మన జీవితంలో కూడా మనం ఇది అర్థం చేసుకోవాలి. చూడండి ఒకసారి, మీరు ఐగుప్తులో ఉన్నారు 400 సంవత్సరాలు పైగా. 400 సంవత్సరాల పైగా ఉన్నప్పుడు ఐగుప్తులో ఉన్న ఫరో దగ్గర నుంచి మమ్మల్ని విడిపించింది ఎవరు? ఎర్ర సముద్రం విడిపించలా. మిమ్మల్ని ఎవరు విడిపించారు? పస్కా బలి పశువు విడిపించింది. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవరు మనల్ని లోకం నుంచి బయటికి విడిపించారు? ఎవరు విడిపించారు? బ్యాప్టిజం ఏమి విడిపించాల మనల్ని. ఎవరు విడిపించారు? యేసుక్రీస్తు ప్రభు విడిపించారు. అటు తర్వాత బ్యాప్టిజం ఏం చేసిందో తెలుసా? సపరేట్ చేసేసింది వాళ్ళని. మనం ఇంకెవరు కలవకుండా ఎర్ర సముద్రం ఎప్పుడైతే దాటి వచ్చేసామో ఇంక మళ్ళీ అక్కడికి వెళ్ళారు వీళ్ళు, ఎవరు వెళ్ళాల. సో అందుకని ఎర్ర సముద్రం దాటిపోవడం అనేది, బ్యాప్టిజం అనేది ఇట్ ఇస్ సెపరేషన్ ఫ్రమ్ ద వరల్డ్. లోకం నుంచి పూర్తిగా సపరేట్ చేసేసింది వాస్తవానికి. కానీ నిజానికి మనల్ని విమోచించింది ఎవరు? పస్కా బలి పశువే. అక్కడ పస్కా బలి పశువు యొక్క రక్తమే ఫరో దగ్గర నుంచి మనం విడిపించింది. సో ఇప్పుడు ఎర్ర సముద్రం దాటారు అంటే ఇట్ ఈస్ ద సెపరేషన్ ఫ్రమ్ ద వరల్డ్ అని అర్థం. ఇప్పుడు అరణ్యంలో 40 సంవత్సరాలు తిరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇంకొక నది వచ్చింది. ఈ నది పేరేంటి? యోర్దాన్. ఇది దాటితే యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళిపోతారు? కనాన్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు కనాన్లో ఏం జరిగిద్ది? వీళ్ళ గోల్ ఇది దాటావు, అది దాటావు, ఇది పక్కన పెట్టండి, ఎన్నైనా దాటుతాం, దాని గురించి కాదు. ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? కనానికి వెళ్తారు. కనాన్ అంటే ఏంటి మనకు అర్థం అవ్వాలి. ఎప్పుడైతే కనాన్ అనేది మనకు అర్థం అవుద్దో, యోర్దాన్ని మనం దాటడం ఎంత అవశ్యమో మనకు అర్థం అవుతుంది. కనాన్ గురించి మనకు తెలియకపోతే మనం ఎట్లుంటుందో తెలుసా? మనం ఫరో దగ్గర నుంచి బయటకు వచ్చాంగా, ఇక్కడ బతుకుతాం అని మనం అనుకుంటాం. యాక్చువల్గా క్రైస్తవులకు చాలా మంది తిరిగి జన్మించిన తర్వాత కూడా కనాను అనే దాన్ని సరిగ్గా చూడకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సామాన్యమైన జీవితంలో అరణ్యంలో తిరుగుతూనే ఉంటారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు అనే పదానికి అర్థం ఏంటో తెలిసే? ఒక పరిపూర్ణమైన సమయం అని దాని అర్థం. అంటే చచ్చిపోయే ఊరికి. ఎక్కడ తిరుగుతారు వీళ్ళు? అరణ్యంలో తిరుగుతారు. కానీ నిజానికి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కనానికి వెళ్ళాలి. కనానికి వెళ్తే వాళ్ళ గోల్ కంప్లీట్ అయినట్టు వాస్తవానికి. కానీ నిజానికి కనానికి వెళ్లకుండా అరణ్యంలో మొత్తం తిరగడానికి కారణం ఏంటో తెలుసా? అక్కడ జోర్డాన్ ఉంది, యోర్దాన్ ఉంది. అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. కానీ ఎవరైతే ఈ మందరం నడుపుతున్నాడో యెహోషువ, కనానికి వెళ్ళే ఊరికి వెనక తగ్గడి మనిషి. గమనించండి, కనానికి నడిపిస్తాడు. ఎందుకంటే కనాన్ అనేది దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో మనకు అర్థమైతే జోర్డాన్ దాటడానికి మనం చాలా సాహసం చేస్తాం, చాలా అంటే మనం నిర్ణయించుకుంటాం. చూడండి, మనం ఆ వచనం చదుదాం. చూడండి ఒకసారి, యెహోషువ గ్రంథమే 5వ అధ్యాయం 10వ వచనం. గమనించారా? ఎందుకు స్పెసిఫిక్గా ఈ పదం రాశారు? మీరు ఎప్పుడైనా ఆలోచించండి. ఒకళ్ళు విత్తనం వేసి దాన్ని పంట కోసి దాన్ని తినడం పెద్ద స్పెషల్ ఏమన్నా? నన్ను అడగనివ్వండి. ఎక్కడైనా అంతెందుకు, ఐగుప్తులు వీళ్ళు విత్తనం వేసి పంట కోయలేదా? వాస్తవానికి ఐగుప్తులు విత్తనం వేశారుగా, లేకపోతే వాళ్ళకి పంట ఎక్కడి నుంచి వచ్చింది? 400 సంవత్సరాలు తినడానికి. ఇంకో యోసేపు కూడా ఐగుప్తులో ఉన్నప్పుడు అంతమందికి ధాన్యం పంచడానికి విత్తనం వేయకుండా వచ్చేసింది. వాళ్ళకి రాలేదు కదా. విత్తనం వేసి పంట కోసి తినడం స్పెషల్ ఏం కాదు. మరి ఎందుకు ఇంత స్పెషల్గా రాశారు ఇక్కడ? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. క్రైస్తవ జీవితంలో ఈ సంగతి మనకు అర్థం అవ్వడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. బైబిల్ మనం చదువుతుంటాంలే, దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. విషయం అంతా ఒకటే. ఐగుప్తులు వీళ్ళు తిన్నప్పుడు ఈ పంట, ఆ పంటకున్న సామర్థ్యం అంతా దేనికి సంబంధించిందో తెలిసే? లోకానికి సంబంధించింది. లోకంలో వీళ్ళు బతుకుతున్నారు, లోకంలో వీళ్ళు బలవంతులు అవుతున్నారు. దేనికోసం ఖర్చు పెడుతున్నారు? బలం అంతా లోకానికే ఖర్చు పెడుతున్నారు. ఒక్క మాటలో లోకానికి వీళ్ళు దాసులు, ఎటువంటి సందేహం లేదు. మనం తిరిగి జన్మించినప్పుడు ఈ లోకంలో మనం బతకలేదా? బతికా. కానీ ఆ జీవితం గురించి మనం ఏం చెప్తాం తెలుసా? ఒకప్పుడు నేను ఈ లోకానికి బానిస్తున్నాయి, అందులో ఏం తింటున్నానో, దేనికోసం పని చేస్తున్నానో, ఎందుకు బతుకుతున్నాను నాకు అసలు తెలియదు. సో అక్కడ విత్తి అక్కడ పండినటువంటి పంటను నేను తిన్నాను, కానీ అది కేవలం బానిసత్వం అయింది. అది నిజంగా దేవుడి వలన కలిగింది కాదు. దాన్ని పక్కన పెడతాం, అందులోంచి మనం బయటకు వచ్చేసాం. ఇప్పుడు అరణ్యంలో వీళ్ళు తినట్లేదు. ఏమి తిన్నారు? వీళ్ళు ఏమైనా విత్తారా? విత్తలా. వీళ్ళు ఏమైనా పంట వేసారా? వేయలేదు. కానీ వీళ్ళకి ఆహారం రాలేదా? పైనుంచి వచ్చింది మన్నా యాక్చువల్గా. కానీ ఇక్కడ ఏం రాశారు చూడండి, ఇక్కడే మనం చదవండి ఒకసారి, దాని గురించి కూడా రాశారు.
ఉమ్. మీరు గమనించారా ఎందుకు ఇంత కరెక్ట్గా ఇట్లా రాశారు? మన్నా కోసం వీళ్ళు ఏమన్నా ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థనలు లేదంటే ఉపవాసాలు ఉన్నారా? లేరు. ఎవ్రీ మార్నింగ్ సర్టెన్ టైం బయటకు రావడం, వెంటనే మన్నాని ఏరుకొని లోపలికి వెళ్ళడం, అంతే. దానికోసం ఏం చేయాల. ఒకళ్ళు తమ యొక్క ఉత్పత్తి కోసం ఏం చేయట్లా, నేరుగా ఎవరుతున్నారు? దేవుడే ఇస్తున్నాడు. యాక్చువల్గా అరణ్యంలో 40 సంవత్సరాలు వీళ్ళు పనిదే, వీళ్ళ కోసం ఏం చేయాల. కానీ ఐగుప్తులు వీళ్ళు తినడానికి తాగడానికి ఏం చేయాలా? వెట్టి చాకరీ చేయాలా. వాస్తవానికి వాళ్ళ జీవన విధానాన్ని, జీవాన్ని పోషించుకోవడానికి బానిసలు అవ్వాలా. నేను తప్పుగా అనుకోబాకండి. ఈ దినాల్లో కూడా చాలామంది తమ జీవితంలో ఆత్మ సంబంధమైన జీవితానికంటే కూడా భౌతిక సంబంధమైన పొజిషన్ కోసం ఎక్కువ సమయం ఇచ్చినప్పుడు తెలియకుండా ఆలస్యంగానో తొందరగానో వీళ్ళు రియలైజ్ అయ్యేది ఎట్లాగో తెలుసా? ఇంతకాలం ఈ కంపెనీకి మనం ఏం చేస్తున్నాం? బానిసత్వం చేస్తున్నాం బాక అని నేను బ్రదర్ కలిసాను. యాక్చువల్గా ఇక్కడికి వచ్చే ముందే ఆయన ఎవరంటే ఆ పేరు చెప్పడం లేదు, ఆయన డ్యూటీ కూడా నేను చెప్పడం లేదు, ఎందుకంటే మనం కలుస్తాడేమో కదా అది తెలియదు. విషయం ఏంటంటే ఏం బ్రదర్ ఎట్లా అంటే, నా ఎప్పుడు బిజీయే. నేను అక్కడికి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాలో అని చెప్పి ముందే రెడీ అవుతారంట. దానికోసం రాత్రి 12 అవుతారు ప్రిపేర్ అవ్వడానికి. కొన్ని ఆదివారం చర్చికి వస్తారు బ్రదర్ అంటే, ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం కోసం ప్రిపేర్ అవ్వాలన్నట్టు. ఇది ఒకరోజు జరిగేది కాదు, ఎవ్రీ మార్నింగ్ జరిగేది. ఆయన చూడగానే నాకు ఎంత జాలి అయిందండి వాస్తవానికి. పాపం ఈయనకి అసలు ఖాళీయే లేదు వాస్తవానికి. ఎంత ఖాళీ అంటే ఆయన చెప్పడానికి ఇంటికాడ రెడీ అవ్వాలా, అక్కడికి వెళ్ళిన తర్వాత రెడీ అయింది చెప్పాలా, మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి అంటే ఆయన ఒక టీచర్ అనమాట. నేను చెప్తున్నాను, ఆయన వాయిస్ కూడా బాగా వోకల్స్ పోయాయి ఆయనకి. నాకే పోయింది అనుకుంటే ఆయన ఇంకా ఎక్కువ పోయింది వాస్తవానికి. వోకల్స్ పోతే యాక్చువల్గా ఏంటి ఇట్లా ఉందంటే ఆయన చెప్పాడు, ఎంత బిజీ. నన్ను అడగలేవండి, క్రైస్తవ జీవితం క్రైస్తవ జీవితం రాకముందు మన జీవితం ఎప్పుడు చాలా అట్లాంటిదే. చాలామంది మరి ఇంక ఎక్కువ బిజీగా లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు బానిసత్వమే, ఏదో ఒకటి చేసుకోవాలి. కానీ దేవుడు అందులోంచి మనం విడిపించలేదా? ఖచ్చితంగా విడిపించాడు. అంతేకాదు, తిరిగి జన్మించిన తర్వాత క్రీస్తు యేసులోకి వచ్చిన తర్వాత మనకు అర్థమయ్యే ఫస్ట్ విషయం ఏంటో తెలిసే, దాని అంతటా అది పైనుంచి పడే పంట మనకు ఉంది. యాక్చువల్గా ఏంటది? మన్నా. ఆయన అంటారు, వీళ్ళు అంటారు అవసరం వచ్చినప్పుడు ప్రభుని అడిగితే చాలండి, వెంటనే ఏదో రకంగా ఏం జరిగింది దాన్ని సెట్ చేస్తారు దేవుడు ఖచ్చితంగా. ఇప్పుడు వీళ్ళు తింటున్నారు యాక్చువల్గా. మరి ఇది బాగుంది కదా, ఇది చక్కగా ఉంది కదా, మరి ఇందులోంచి ఎందుకు బయటికి వెళ్ళాలి మనం? ఇది మనకు అర్థం అవ్వాలి. దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఇచ్చిన దాన్ని మాత్రమే మనం తింటా, మనకంటూ ఒక స్వాస్థ్యాన్ని ఆయన మనకి ఇవ్వకుండా ఉంటాడని అనుకోవద్దు, గుర్తుపెట్టుకోవాలి. మనం ఎన్నడూ కూడా ఆయన ముందు కేవలం క్రమశిక్షణ లోబడే ఒక రకమైన దాసులుగా ఉండాలని ఆయన ఉద్దేశం కానే కాదు. నిజానికి మన్నా గురించి దాటిపోయిన తర్వాత కణాల్లోకి వచ్చిన తర్వాత అక్కడ చెప్పబడే మాటలు చదువుతుంటే మన కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఎందుకో తెలిసే, మరణంలో మన్నా తిన్నది ఎవరంటే యేసుప్రభువే, ఎటువంటి సందేహం లేదు, ఆయనే తిన్నారు. కానీ కణాల్లోకి వచ్చిన తర్వాత యేసుప్రభు ఎట్లా తింటున్నారు తెలిసే, వాళ్ళ సొంత ఇష్టానికి తింటున్నారు. యాక్చువల్గా కనాన్లో ఎక్కడికి వెళ్ళినా దొరికింది పంట. ఎలాగేం తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశం. ఎక్కడికి వెళ్ళినా దొరికింది వీళ్ళకి. వీళ్ళ సొంత పంట ఇది నా స్వాస్థ్యం. కనాన్లో ఉన్న ప్రతి ఇశ్రాయేలుడికి స్వాస్థ్యం ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన సొంతానికి ఒక్క మాటలో యేసు ప్రభువుని ఏమంటాడు తెలుసా? ఆయన నా స్వాస్థ్యం, నా ప్రాపర్టీ అని చెప్తాడు. మీకు అర్థమైందో లేదు నా భాష, నా వర్షన్ మీకు అర్థమైందో లేదు. క్రైస్తవ జీవితం అంటే భయభక్తులతోనూ క్రమశిక్షణతోనూ బతికేది కాదు. దాన్ని దాటిచ్చిపోయి క్రీస్తు నా స్వాస్థ్యం అని చెప్పగలిగే సామర్థ్యం కలిగి ఉండడం. ఎప్పుడైతే ఇది మనకు అర్థమైందో, క్రమశిక్షణ కోసం కొత్త క్లాసులు చెప్పవసరం, వాళ్ళు క్రమశిక్షణగానే ఉంటారు. ఎందుకో తెలిసే, వాళ్ళు అరణ్యంలో 40 సంవత్సరాలు ఏం నేర్చుకున్నారు? క్రమశిక్షణ నేర్చుకున్నారు. వాళ్ళు కింద పడ్డారు, మీద పడ్డారు, దేవుడు కొట్టాడు, తిట్టాడు, చాలా చేశాడు వాస్తవానికి. ఇవన్నీ వాళ్ళు కూడా మోషే ఆహారం మీద సనిగారు, అన్ని చేశారు. అన్ని చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా మరి సరి చేసిన తర్వాత వాళ్ళు కణాల్లోకి వచ్చిన తర్వాత ఇక మీద వాళ్ళని సరి చేయటాలు ఏమన్నా. ఎందుకో తెలిసే, మీరు అక్కడ చదివితే చాలా జాగ్రత్తగా చక్కటి మాటలు ఉంటాయి వాస్తవం. చూడండి, 5వ అధ్యాయమే 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువు దయచేసి. క్షమించండి, 2వ వచనం నుంచి చదువు. 2వ వచనం. ఆ సమయం యెహోవా రాతి కొత్తులు చేయించుకొని సున్నతిగిరి అనే స్థలం దగ్గర బయలుదేరిన వారమ్మ పొంది ఉండలేదు. మీరు గమనించారా? ఇది చాలు. ఇక్కడ విషయం అంతా ఒకటే.
యెహోషువ ఏం చేశాడు తెలిసే? దేవుడు చెప్పాడు యెహోషువకి ఏంటంటే, యెహోషువ నువ్వు రాళ్ళ కత్తులు చేసుకో. ఎందుకంటే రాళ్ళ కత్తులు మా దగ్గర యుద్ధం చేయడం పెద్ద పెద్ద కత్తులు ఉన్నాయ్యా అంటే, ఎవరి కత్తి ఆల్దేనయ్యా, ఇక్కడ ఒక కత్తి ఇంకో కత్తి దానికి వాడడానికి లేదు. ఒక మాటలో మీరు రాళ్ళ కత్తులు చేయండి. రాళ్ళ కత్తులు చేసి ఏం చేయాలా? సున్నతి చేయాలి. నిజానికి ఈ సున్నతి ఎక్కడి నుంచి మొదలు పెట్టబడింది? అబ్రాహాం దగ్గర నుంచి వచ్చింది. ఎందుకంటే సపరేషన్. మీరు ఈ లోకంలో ఉన్నటువంటి జనాంగం లాంటి వాళ్ళు కాదు. నా కోసం మీరు మీ సంతానోత్పత్తి నా కోసం చేస్తారు అనడానికి వీలుగా గోప్యాంగ చర్మాన్ని నా కోసం మీరు ప్రతిష్ఠిస్తారు. దాన్ని చూసి తెలిసినప్పుడల్లా, దాని గురించి ఆలోచించినప్పుడల్లా మేము ప్రత్యేకమైన జనాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత సేనాయి పర్వతం దగ్గరికి వెళ్ళి సున్నతులు చేయించలేదా? చేశారు. చేసిన తర్వాత కూడా వీళ్ళందరూ కూడా మళ్ళీ కణాల్లో ప్రవేశించడానికి ముందుకు ఏమైనా తెలుసా? ఎవరైతే సున్నతి చేయించబడ్డారో వారిలో చాలా మంది ఏమైపోయారు? అరణ్యంలో చచ్చిపోయారు. ఇప్పుడు అరణ్యంలో పుట్టినోళ్ళు కాబట్టి మళ్ళా సున్నతి చాలా మంది చేయలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? సున్నతి చేస్తారు. ఈ సున్నతి దేనికి గుర్తు తెలుసా? వాళ్ళు పొందిన క్రమశిక్షణకు గుర్తు. ఒక మాట చెప్పాలంటే వాళ్ళ జీవితంలో దేనికోసం ప్రతిష్ఠించబడ్డారో దానికి గుర్తు. ఇది లేకుండా కణాల్లోకి ప్రవేశించడం ఇంపాసిబుల్. ఇది లేకుండా ఇంపాసిబుల్. ఒకడు అరణ్యంలో తిరుగుతా నాకు 40 సంవత్సరాలు తిరిగాను కాబట్టి నాకు ఇబ్బంది లేదండి, నాకు కణాలంటే బాగా తెలిసిపోతుంది, వెళ్ళిపోవచ్చు అంటే కుదరదు. అతనికి ఏం కావాలా? సున్నతి కావాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి సున్నతి అంటే ఇంపార్టెన్స్ తెలియాలి. వాళ్ళ జీవితంలో వాళ్ళ సంతానోత్పత్తి కానీ, వాళ్ళ యొక్క అభివృద్ధి కానీ, వాళ్ళ కంటిన్యూయేషన్ కానీ అదేంటో వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే కణాలు అనేది చాలా ప్రత్యేకమైంది. అక్కడ ఎలా ఉంటుందో తెలుసా? దేవుడే నీకేమవుతాడంటే స్వాస్థ్యం అయిపోతాడు. దేవుడే నీకు నీ ప్రాపర్టీ అయిపోతాడు. యాక్చువల్గా అరణ్యంలో నువ్వు నీ జీవిత పోషణ కోసం ఆయన వెనకాల పడ్డావు, కానీ ఇక్కడ ఆయనే నీ వెనకాల పడుతున్నాడు. నీకు ఈ సంగతి తెలుసా? క్రైస్తవ జీవితంలో మనం ఎప్పుడు దేవుడు మాట వినాలని బోధించబడతాం, కానీ అట్ ద సేమ్ టైం దేవుడు మన మాట వింటాడు. ఆ సంగతి తెలుసా? మన మాట వింటాడు. మనుషులు ఈ మాట అర్థం చేసుకోకుండా దేవుడు నా మాట ఎందుకు వినడు అని అనుకోవద్దు. అరణ్యంలో ఉన్న ఎక్స్పీరియన్స్ లేకుండా కణాల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ నాకు వచ్చేయాలంటే వచ్చిద్దా? రానే రాదు. మనం తిరగేసి కలగబులంగా మాట్లాడేసి నాకు ఇది అర్థమైంది అబద్ధమైంది అనుకుంటే పొరపాటు అవుతుంది. ఇదంతా వాస్తవం. మీరు చూడండి, ఒక వచ్చిన ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం 19, 20, 21 వచనాలు చదువుతాం. చూసారా, ఇక్కడ అపోస్తలుడు ఏం చెప్తున్నాడు? మీరు అడిగేదానికంటే, అడిగి ఊహించేదానికంటే. కానీ అపోస్తలుడు కానీ మనం కానీ చాలాసార్లు ఏం చెప్పాలంటే ఇక్కడ అసలు వాస్తవానికి మీరు అడిగేది జాగ్రత్తగా ఉందో లేదో చూసుకోండి, అలాగే దేవుడు చెప్పినట్టే మీరు ఊహించండి అని చెప్పాలి. లెక్క ప్రకారం ఆ వచనాలు లేవుగా? ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి క్లారిటీగా. ఆయన చిత్తానుసారంగా ఏది అడిగిందో మనం అడుగుతాం కాబట్టి ఆయన ఏం చేస్తాడు? మనకి దయచేస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఏది పడితే అది అడగకూడదు. దేన్ని అడగాలి? ఆయన చిత్తాన్ని అడగాలని మనం తెలుసుకున్నాం. కానీ ఇక్కడ అది కాదు. మీరు అడిగిన దానికంటే, మీరు ఊహించిన దానికంటే. దీని అర్థం ఏంటి తెలుసా? ఈ రెండింటికి ఒకడు అరణ్యంలో ఉన్నప్పుడు అతడు ఎంతో క్రమశిక్షణగా ఉండాలా, దేవుడి చిత్తం అంటే ఏంటో తెలుసుకునేలాగా తన సొంత వ్యక్తిత్వం వంగిపోవాలి ఆయన కోసం వంగిపోయినప్పుడు కణాల్లోకి వెళ్ళిన తర్వాత అతను ఏం చేసినప్పటికీ కూడా దేవుడు అతను పక్కకి వెళ్తూ ఉంటాడు. యాక్చువల్గా ఎందుకంటే కణాలు అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక మాటలో వాళ్ళు సొంతంగా తమ సొంత పంటను తిన్నారంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇష్టపూర్వకంగా తన ఇష్టానుసారంగా వాళ్ళు దేవుణ్ణే తన ఫుడ్గా కలిగి ఉన్నారు. ఒక మాట క్రైస్తవ జీవితం ఎలాంటిదే. కొత్త నిబంధనలు ఏం రాయబడిందో తెలుసా? క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యాలు ఒక మనిషికి అర్థమైతే ఇతను అసలు స్థిరంగా ఉంటాడు. మనుషులు ఎట్టన్నారు అట్లా ఉండి ఎట్లా జరిగింది, అనారోగ్యం వచ్చింది, లేదా బలహీనత వచ్చింది, ఫైనాన్షియల్ ట్రబుల్స్ వచ్చాయి, లేదంటే పరిస్థితులు అనుకూలించట్లేదు, ఇట్లాంటి ఏమి ఇతను కదిలించలేదు. ఇతను ఎలా ఉంటాడు తెలుసా? స్థిరంగా ఉంటాడు. ఎంత బాగా అంటే ఐశ్వర్యాలు కలిగి. ఐశ్వర్యాలు అంటే ఏం చెప్పారండి నేను? ఐశ్వర్యాలు అంటే ఆత్మ సంబంధంగా మనం ఏం మాట్లాడుకుంటాం? దైవికమైన వెలుగు, దైవికమైన పరిశుద్ధత, దైవికమైన నీతి, దైవికమైన కృప, ఇవి ఐశ్వర్యాలు. ఫలం అంటే ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, ఇవి ఫలం, ఆత్మీయ ఫలం. కానీ ఐశ్వర్యాలు అంటే దైవికమైన వెలుగు, దైవికమైన నీతి, దైవికమైన పరిశుద్ధత, దైవికమైన కృప. ఇవి ఒక మాటలు. ఎంత ఎక్కువగా ఖర్చు పెట్టుకున్నప్పటికీ కూడా దేవుడు అందుబాటులో ఉంటాడు ఈయనకి. ఎందుకంటే ఇతను ఇంకా అరణ్యంలో తిరగట్లా. అరణ్యంలో తిరగకుండా ఏం చేశాడు తెలుసా? జోర్డన్ దాటిల్లాడు. ఇది అసలు ప్రాముఖ్యత. అందుకే జోషువ ఏమన్నాడు తెలుసా? వన్స్ మీరు జోర్డన్ దాటారో మీకు అర్థమైపోద్ది. ఏమో తెలుసా? కనాన్లో ఉన్న 7 జాతులను కూడా ఆయన గెలుస్తాడని సంగతి మీకు అర్థమైపోద్ది. కనాన్లో అంత పెద్ద పెద్దలు ఉన్నారు. అంతేకాదు, వేగు చూడటానికి వెళ్ళొచ్చిన వాళ్ళు 12 మందిలో 10 మంది ఏం చెప్పారు? వేగు చూడడానికి వెళ్ళొచ్చిన వాళ్ళు 12 మందిలో 10 మంది ఏం చెప్పారు తెలుసా?
వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాము, మా దృష్టికి మేము కూడా, అది నిజమే. కానీ నిజానికి యెహోషువ కాలేబులు ఏం చెప్పారు తెలుసా? నా సహోదరులారా, మీరు దాన్ని చూసి మోసపోబాకండి. ఖచ్చితంగా మనం వాళ్ళని గెలుస్తాం. వాళ్ళు మనకి ఏమైపోతారంటే ఆహారం అయిపోతారు. ఎందుకంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇక్కడ మళ్ళీ యెహోషువ ఏం చెప్తారు తెలుసా? వన్స్ మీరు యోర్దాను దాటారంటే కనాన్లో ఉన్నటువంటి 7 రకాల మనుషులు మీకు ఏమవుతారు తెలుసా? ఊరకనే ఓడిపోతారు మీ చేతిలో. ఇది మీరు అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఒత్తిడంతా కనాన్ మనకు దొరికిద్దా లేదని కాదు, కనాన్ దాటేదాకా ఓపికగా ఉండేది ఎవరా అనేది ఇక్కడ ఈ ఒత్తిడంతా కదా. ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చారు చాలా మంది. వీళ్ళు మాట వినందున దేవుడు 40 సంవత్సరాలు అక్కడ తిప్పాడని రాసింది. మాట విన్నందున సున్నతి చేయించబడిన తర్వాత కూడా వీళ్ళు చనిపోయే వరకు 40 సంవత్సరాలు తిప్పాడట. అది చదువుదాం మాట చూడండి. యెహోషువ గ్రంథం 6వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. ఎంత దారుణంగా మాట మీరు గమనించారా? కొన్ని జీవితాలు ఉద్దేశపూర్వకంగా అరణ్యంలో నాశనం పడిపోవడానికి ఆయన ఇనిషియేట్ చేశారంట. ఏం ప్రభువా, నువ్వెంతో దయ కలిగినోడు కదా, ప్రేమ కలిగినోడు అంటే. నేను ప్రేమ కలిగినోడే, వీళ్ళు దానికంటే క్రూరమైనోడు. ఎవరు వీళ్ళు? యాక్షన్ ఎందుకో తెలుసా? ఎర్ర సముద్రం పాయలవడం చూసారు వీళ్ళు. తిరిగి ఇక్కడ ఎట్ట బతుకుతారు తెలుసా? మా సొంతానికి బతుకుతూ ఉంటారు వీళ్ళు. ఏమంటారు తెలుసా? మా సొంతానికి బతుకుతాం, నువ్వు మాకేం మమ్మల్ని నడిపించవసరం లేదు, మా సొంతానికి మేము బతకగలం, ఎందుకేమో నువ్వు మన్నా అని అడుగుతారు. అసలు మన్నా ఇవ్వడానికి మేము యోగ్యులం కాదని మాత్రం అంటారు. ఏమంటారు తెలుసా? ఎందుకు నువ్వు మా అన్న ఇవ్వవు మాకు? అంతేకాదు, ఐగుప్తులో ఉన్నప్పుడు మేము ఎట్లా ఉన్నాం తెలుసా? మంచి మంచి మాంసం తిన్నాం. నిజంగానే మంచి మాంసం తిన్నారు ఐగుప్తులు. వాళ్ళు వదిలేసి తిన్నారు వాస్తవానికి. మేము ఉల్లిపాయలు కాకరకాయలు తిన్నాం. నిజంగానే వాళ్ళు వదిలేసి తిన్నారు వీళ్ళు వాస్తవానికి. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడు తెలిసే? మేము ఎంతో శ్రేష్టమైన వాళ్ళం, మాకు మాత్రం శ్రేష్టమైనది కావాలి. నిజమే, దేవుడు శ్రేష్టమైన చెప్తాడు, కానీ మనం శ్రేష్టమైన వాళ్ళం కాదబ్బా. మనకు తెలియదు ఆ సంగతి. మర్చిపోకూడదు. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు మర్చిపోయారు యాక్చువల్గా. అంతేకాదు, బైబిల్ రాస్తుంది, ఎల్లప్పుడు వీరు తమ హృదయాలోచనలో తప్పిపోయారు. ఆ మాట నేను చెప్తున్నాను, బైబిల్ చెప్పట్లేదా? ఎల్లప్పుడు తమ హృదయాలోచన తప్పిపోతున్నారు. 24/7 మేమంటే ఏంటో అన్నట్టే మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ సంగతి ఏంటో వాళ్ళకి అర్థం అవ్వాలి. 40 సంవత్సరాలు అరణ్యం నడిచినప్పటికీ కూడా వాళ్ళ బట్టలు చిరిగిపోలేదు, కాళ్ళు వాపులు రాలేదు, చెప్పులు అరిగిపోలేదు, ప్రత్యక్ష గుడారం మీద రంగులు వెలిసిపోలేదు. ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలా. వాళ్ళు దాన్ని చూసినప్పటికీ కూడా మాట వినాల. ఈ వచ్చిన రాయడానికి ఎంత కష్టమైందో నేను అనుకుంటా. యాక్చువల్గా ఉద్దేశపూర్వకంగా అరణ్యంలోంచి ఐగుప్తు నుంచి బయట తీసుకొచ్చిన తర్వాత కూడా ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఎలిమినేట్ చేయడానికి ఈయన 40 సంవత్సరాలు తిప్పాడంట. మా జీవితంలో చాలాసార్లు ఆశీర్వాదాలు రాకపోవడానికి లేదా అనుకున్న వెంటనే దీర్ఘశాంతం ఎందుకు కావాల్సి వచ్చిందో తెలిసే? జ్ఞానం, సంపూర్ణమైన జ్ఞానం ఉన్నప్పటికీ కూడా వెంటనే దీర్ఘశాంతం ఎందుకు కావాలో తెలిసే? మన జీవితంలో తెలియకుండానే కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఓల్డ్ లైఫ్కి సంబంధించిన, పాత సంబంధించిన విషయాలు. ఈ ఎలిమెంట్స్ అన్ని పోయే వరకు ఆయన తిప్పుతూనే ఉంటాడు, ఎక్కడ కణాల్లోకి వెళ్ళకుండా. కానీ వీటిని మనం వెంటనే వదిలించుకొని యోర్దాను దాటావా వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా? కణంలోకి వెళ్ళిపోతాం. ఈరోజు యోర్దాను మన కళ్ళ ముందే తిరుగుతుంది. యోర్దాన్ అనే పదానికి అర్థం ఏంటంటే మరణం అని అర్థం. యోర్దాన్ అనే పేరు అర్థం ఏంటి? మరణం అని అర్థం. ఇదేంటన్న మరణం అనే పదానికి అర్థం ఏంటి? క్రైస్తవ జీవితంలో అన్ని మర్మాలే. క్రైస్తవ జీవితంలో ఆత్మ సంబంధమైన జీవితం నుంచి జస్ట్ బయటకు వచ్చి ఆలోచించామంటే పిచ్చెక్కుద్ది మనకు కదా. చాలాసార్లు వాదన వాడేటప్పుడు క్రైస్తవులే వీళ్ళు ఆత్మ సంబంధ జీవితాన్ని బయటకు వచ్చేసి మామూలు తెలివితేటలు వాడతా ఇదేంటండి అదేంటని అడుగుతుంటే మనకు కష్టంగా ఉంటుంది. ఏంటి దూరం నుంచి చెప్పడానికి కుదరదు. నువ్వు తిరిగి జన్మించావంటే నేను ఎక్కడ చచ్చిపోయి తిరిగి జన్మించడం అంటారు. అప్పుడు ఏం చెప్తావు? మీరు తిరిగి జన్మించారు బ్రదర్ అన్నారు అనుకోండి, నేను ఎక్కడ తిరిగి జన్మించండి, మళ్ళీ నా వయసు ఏం తగ్గలేదుగా అన్నారు అనుకోండి, ఏం చెప్తాం మనం? మీరు ఆత్మ సంబంధ వర్షం మర్చిపోయారంటే ఇక చేసేది ఏం లేదు. అక్కడ మనం వెంటనే ఎక్కడ ఉంటుందో తెలిసి ఐగుప్తులో కనపడతాం మనం తెలియకుండా. మనం గుర్తుపెట్టుకోవాలి, మరణం అనే పదానికి అర్థం ఏంటి? మనం చచ్చిపోవడమే కాదు, మనకు ఆత్మ సంబంధం జ్ఞానం ఖచ్చితంగా అవసరం. చచ్చిపోవడం కాదు, మన స్వయం ఎప్పుడు కూడా మరణానికి ఏం చేయాలి? అప్పచెప్పబడాలా. మనకు తెలిసిన మంచి చెడు అంతా కూడా ఏం చేయాలా? మరణానికి అప్పచెప్పాలా. లేకపోతే కానాన్లో ఉన్న సంగతులు మనం చూడడం. ఇది సమస్య. కనాన్ అంటే ఏంటో తెలుసా? నీ సొంత ప్రాపర్టీ, నీ ఇష్టానికి బతకొచ్చు, నువ్వు తప్పు చేయవు. కానీ కూర్చోడండి, నీ ఇష్టానికి బతకొచ్చు, నీ ఇష్టం తప్పు చేయదు. అప్పుడు నేను చాలాసార్లు ఈ మాటలు ఆలోచిస్తాను. నేను ఒక మాటలో ప్రభువు
సొదొమ గొమొర్రా మీద ఉన్నటువంటి వాళ్ళని నశింపజేయడానికి అగ్నిగంధకాలు కుమ్మరించడానికి ముందు వెంటనే ఆయన తనలో తను ఏమనుకుని తెలుసా, నా స్నేహితుడైన అబ్రహాంకి ఈ విషయం నేను చెప్పకుండా ఎలా దాచుద్దును, దాచేతనా అన్నాడు. మీరు గమనించండి, అబ్రహాం అంత స్నేహితుడు అయిపోయాడు ఆయనకి ఒక మాటలో. మోషేతో ఆగిపడింది. అందరూ ప్రత్యక్ష కూడా లోపలికి వెళ్ళడానికి కష్టము, ఈయన ముఖాముఖి వెళ్ళిపోయి ఎవరితో మాట్లాడుతున్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు అంట. మీరు గమనించండి, బర్సింగ్ గారు ఆయన చెప్పే పదాల్లో ఇట్లా అంటాడు, నువ్వు కేవలం ఆయనతో ముఖాముఖిగా మాట్లాడడానికి మాత్రమే ప్రయత్నించే, ఎక్కడ ప్రార్థనలో అని చెప్తాడు. ముఖాముఖి అంటే పాడైపోయిన నీ స్వయంలో కాదు, అక్కడ ఎంతో తిన్నగా ఉన్నా అది నీ ఆత్మలో ప్రవేశించినటువంటి పరిశుద్ధాత్మలో కలిగినటువంటి నీ ఆత్మ యొక్క సెన్స్ నీకు ఉంటుంది, దాన్ని చూడు, నువ్వు అది చూడు. ఒకవేళ అదేంటో తెలియకపోతే అడుగు, దేవుని తప్పకుండా చెప్తాడు. ఎందుకంటే దేనికోసం ఆయన మనల్ని నడిపిస్తున్నాడో అది మనకు ఆయన చెప్పకుండా ఉండడు. ఉద్దేశపూర్వకం నాకు వద్దు అని చెప్తేనే తప్ప ఆయన చెప్పకుండా ఉండడు. ఉద్దేశపూర్వకం నేను కనాన్లోకి వెళ్ళడానికి జోటం దాటను అని చెప్తేనే కానీ ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఇది చాలా పెద్ద విషయం. అంటే మన లైఫ్లో మనకు అర్థం అవ్వాలి ఏంటో తెలిసే, నా సొంత. ఈరోజు మనకు కూడా కష్టంగా ఉంది ప్రభు, చాలాసార్లు క్రమశిక్షణ, ఉదయం నుంచి సాయంత్రం దాకా తిరిగి వచ్చినప్పుడు ఎన్నో తప్పులు మనలో నాకు కనబడుతున్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఒక మాటలో వీటన్నిటిలో క్రమశిక్షణ నేను సరిచేయి, చక్కబెట్టు. నీకు తెలుసో లేదు, అపోస్తలుడు పేతురు అంటాడు, కొంతకాలం ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసుకులై ఉండండి, ఆ తర్వాత ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు తెలుసా, మిమ్మల్ని ఒక మాటలో స్థిరపరుస్తాడు. ఒక మాట ఎట్లా స్థిరపరుస్తాడు తెలుసా, మీ లైఫ్లో ఏది అడిగినా దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఇతను నా దాసుడు, ఇతను మాట నేను గంట యాక్చువల్గా, ఎందుకంటే ఇతను నా విషయం నుంచి తప్పిపోడు. అతను ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా అతను నా విషయంలో నమ్మకంగానే ఉన్నాడు. కాబట్టి ఇతను అడిగిన దానికి నేనేం చేస్తాను, సమాధానం చెప్పి తీరుతాను. ఇది కనాన్ అంటే. మనం కూడా అడుగుతాం, ఏంటో తెలుసా ప్రభు, నీకు ఇష్టం లేకపోతే నాకు కూడా, ఎందుకంటే నువ్వే కరెక్ట్ అని నాకు అర్థమైంది. ఈ 40 సంవత్సరాలు నేను అడవిలో అరణ్యం తిరిగినప్పుడు నాకేమర్థమైందంటే, నువ్వు చేసేదే కరెక్ట్ అయ్యా, నేను చేసేది కరెక్ట్ కాదు. నాకు నీళ్లు లేవన్నప్పుడు నేను కొనిగినప్పుడు అది నాదే తప్పు, కానీ వాస్తవానికి నువ్వు బండలోంచి నీళ్ళు ఇవ్వాలనుకున్నావు కదా. వాస్తవానికి మేము మాంసం కోసం మేము మావి కొనిగినప్పుడు మాదే తప్పు, కానీ నిజానికి నువ్వు అంతకంటే పెద్ద విషయాలతో మనం సంతృప్తి పరచాలని నువ్వు అనుకున్నావు. ఇది మనకు అర్థమవుతుంది వాస్తవానికి చాలా సింపుల్గా. ఎవరికైతే అరణ్యంలో తిరిగేటప్పుడు యేసుక్రీస్తు ఇలాంటి వాటిని సంగతి అర్థం కాకపోతే వీళ్ళు యోర్దాను దగ్గరికి వచ్చి నేను దాటనని అంటారు. ఏంటో తెలుసా, నాకు అవసరం లేదు, మరణం నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను అంతా శుభ్రంగానే ఉన్నాను, నాకు అంతా తెలుసు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి, ఇది అసలు అట్లా జరగట్లా. ఇక్కడ ఉన్న సత్యం మనకు అర్థం అవ్వాలి. మీరు చూడండి, సరే ఆ వచనం దగ్గరికి వెళ్ళిపోదాం. మనం చూడండి ఒకసారి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. వారితో ఇట్లా, నేను సర్వలోకనాథుని నిబంధన మందసం మీకు ముందుగా యోర్దానని దాటపోవచ్చున్నాడు. మీరు చూడండి, నిజానికి దాటాల్సింది ఎవరు, యోర్దాను ఇశ్రాయేల్ దాటాలి, ఇశ్రాయేల్ దాటాలి. కానీ ఇశ్రాయేల్ దాటకుండానే ఇశ్రాయేల్ కంటే ముందు ఎవరు దాటుతున్నారు, మనసును దాటుతుంది. కానీ మనసు ముందు ఇంకో చిన్న పదం రాయబడింది, ఏంటది, నిబంధన మందసం. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. మీరు గమనించి చాలా చాలా ప్రాముఖ్యం. ఇశ్రాయేల్ దాటాల్సింది యోర్దాన్ వడిగా ప్రవహించిద్ది, ఎవరినైనా సరే మింగేసిద్ది. అది వాస్తవాన్ని దాన్ని దాటాలంటే చిన్న విషయం కాదు, అసలు దాటడం కుదరదు ఒక మాట చెప్పాలంటే. కానీ ఇశ్రాయేల్ దాటడానికి ఇశ్రాయేల్ కంటే ముందు ఎవరు నడుస్తున్నారు, నిబంధన మనసు నడుస్తుంది. మనసు అంటే ఏంటో తెలియాలి మనకు వాస్తవానికి. మీరు గమనించండి, మనసు అంటే ఏంటి మీరు తెలిసే, జాగ్రత్తగా ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒక బాక్స్ ఉంటుంది అక్కడ, వుడెన్ బాక్స్. అది ఆ వుడెన్ బాక్స్లో తుమ్మకరతో చేయబడి ఉంటుంది, దాని చుట్టూ బంగారు రేగు తాకబడి ఉంటుంది. బంగారు రేగులో ఇన్సైడ్ బయట కూడా దానికి కర్రలు ఉంటాయి మోసుకెళ్ళడానికి వీలుగా. ఆ లోపల ఏముంటాయంటే 3 రకాలైన వస్తువులు ఉంటాయి. ఆ నిబంధన మందసం యొక్క టాప్ ఉంటుంది, ఆ టాప్ మీద 2 కెరూబులు ఉంటాయి. ఆ కెరూబులు కలిగిన ఆ టాప్ని దాని మీద పెడతారు, ఇట్లాగా అంటే మూతను దాని మీద పెడతారు. ఆ లోపల బాక్స్లో ఏముంటాయంటే చిగురించిన అహరోన్ కర్ర ఒకటి ఉంటుంది, మన్నా గల బంగారు పాత్ర ఒకటి ఉంటుంది, మన్నా ఉంటుంది ఆ పాత్రలో. ఆ మన్నా ఎప్పటికీ పాడైపోతుంది. వీళ్ళు కనుక ఒక రోజు కాకుండా ఇంకొక రోజు అది కూడా తీసుకొచ్చారనుకోండి, అది ఏమవుద్ది, మరుసటి రోజు పాడైపోద్ది. ఏ రోజు కావాల్సిన ఆ రోజు ఏరుకుంటే చాలు వీళ్ళు. కానీ ఇక్కడ తీసుకొచ్చిన మన్నా ఎప్పటికీ పాడవుతుంది, అది అట్లనే ఉంటుంది వాస్తవం. తర్వాత మన్నా గల పాత్ర మాత్రమే కాదు, ఇంకేమున్నాయి, పలకలు ఉన్నాయి. వాస్తవానికి శాస్త్రాలు రాసిన పలకలు ఉన్నాయి. ఈ మందసానికి నిబంధన ఇక్కడ రాసిందిలే కానీ నిజానికి ఈ మందసాన్ని ఇంకో రకంగా కూడా మాట్లాడతారు, ఏంటంటే సాక్ష్యపు మందసం అని కూడా రాస్తారు కదా. సాక్ష్యపు మందసం ఒకసారి చదువుదాం చూడండి ఆ మాట. నిర్గమకాండ 26వ అధ్యాయం. ఆ పదాలు చాలా చోట ఉన్నప్పటికీ కూడా నిర్గమకాండ 26వ అధ్యాయం. నిర్గమకాండ 26వ అధ్యాయం 33 వచ్చిన చదువుతాం. 33, 26, 33.
నిజానికి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మందసం అనే దానికి ఇటువంటి పేరు వాడబడిందని అర్థం చేసుకుంటే చాలు. ఏం పేరు వాడబడింది ఇక్కడ? నిబంధన రాయబడిందా? రాయబడాల. ఏమో రాసింది? సాక్ష్యం. సాక్ష్యం అంటే అర్థం ఏంటి? సాక్ష్యం అంటే మనకు తెలియదా? అది విడదీయాల్సి వచ్చినప్పుడే కొంచెం కష్టాలు వస్తాయి మనకు కదా. సాక్ష్యం అంటే ఏంటి? జరిగిన సంగతి విషయంలో ఒకళ్ళు వచ్చి ఇది నేనున్నా, దీనికి సాక్ష్యం ఎవరో నేనే అని చెప్పడం ఒక్క మాటలో. కోర్టులోకి వెళ్ళగానే సాక్షులను పిలవండి అంటారు కదా వాస్తవానికి. సో ఇప్పుడు దేవుడికి మనకు మధ్యలో సాక్షులు ఎవరు లేరు. దేవుడే నేను మీ జీవితం ఇది చేశానని చెప్పడానికి గుర్తుగా ఇవన్నీ నా సాక్ష్యాలు అని చెప్పి మందసంలో ఉన్నటువంటి 3 వస్తువులు పెట్టాడు. ఏంటో తెలుసా? ఒకటి సాక్ష్యపు పలకలు. ఈ పలకలు ఎక్కడి నుంచి వచ్చినాయి తెలుసా? కొండ మీద నుంచి, ఉరుముల మెరుపుల్లో నుంచి మోషేకి ఆయన చేతితో రాసి ఇచ్చాడు. యాక్చువల్గా మోషే ఈ పలకలు తీసుకొచ్చిన ఏం చేయాలా? లోపల పెట్టు. ఎందుకంటే ఇది సాక్ష్యం. నేను మీతో మాట్లాడాను, నా హృదయం ఇదని చెప్పి మీకు చెప్పాను అని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత వీళ్ళు చచ్చిపోతారు, కొంతమంది వస్తారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? మాకెవరో చెప్పలేదండి, మాకు అవసరం లేదు, మనసు అవసరం లేదు, పలకలు అవసరం లేదు, సాక్ష్యాలు మాకు అసలు అవసరం, నాకు ఏం తెలిస్తే అది చేస్తాను నేను అన్నారు. అప్పుడు ఏం జరిగింది? జస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్. ఎందుకో తెలుసా? ఇది సాక్ష్యం, ఇది గుర్తుపెట్టుకోవాలా. ఏంటంటే ఆ పలకలు నేను ఇచ్చాను మీకు. యాక్చువల్గా అది 2 పక్కల రాసిన పలకలు, సాక్ష్య పలకలు. అవి మాత్రమే కాదు, మన్నాగల బంగారు పాత్ర ఉంది. ఇది చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? మీరు ఏమాత్రం కూడా విత్తకుండా, మీరు ఏమాత్రం కూడా దున్నకుండా, చల్లకుండా, మరి ఒక మాట కూర్చుకోకుండా, విత్తకుండా, ఏం చేయకుండా ఉన్నప్పుడు నేనేం చేశాను? మమ్మల్ని పోషించాను. 40 సంవత్సరాలు పోషించాను. ఇది మన్నాగల బంగారు పాత్ర. ఇదేం సాక్ష్యం చెప్తుందంటే దేవుడు నేరుగా మనల్ని పోషించాడు. ఆయన మనల్ని వదిలేయలేదు. నమ్మకంగా ఉండు, లేదంటే చక్కగా ఉండు, పరిశుద్ధంగా ఉండు అని చెప్పి ఏ బలము, ఏ పోషణ ఇవ్వకుండా మనల్ని ఏం చేయలేదు, వదిలేయలేదు. ఆయన అరణ్యంలో తీసుకొచ్చి మనల్ని వదిలేశాడా? ఇశ్రాయేలు చాలా మంది తిట్టున్నారు, ఈ అరణ్యంలో మేము చావడానికి ఎక్కడికి ఎందుకు రావాలి, అదేదో అక్కడే చచ్చిపోయేవాళ్ళం కదా, మమ్మల్ని సమాధిలో పెట్టేవాళ్ళు. వాస్తవానికి ఎట్లా మాట్లాడే అరణ్యంలో నేను వదిలేశాడా? చాలా మంది అంటున్నారు, మా జీవితంలో మా దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. యాక్చువల్గా తన మనసులో అనుకుంటున్నారు. నిజానికి దేవుడు అరణ్యంలో వదిలేశాడు ఎవరినైనా? ఎవరు వదిలేలా? మన్నా పాత్ర చూపిస్తుంది. నీ అంతా నువ్వు సంపాదించుకున్న పోషణ కాదు, నువ్వు బతుకున్నావంటే. ఎవరు ఇచ్చారు ఆ పోషణ? ఆయన ఇచ్చాడు. మన లైఫ్లో ఎన్నోసార్లు మరణానికి వెళ్ళొచ్చాను, నేను వెళ్ళొచ్చాను. యాక్చువల్గా తిరిగి బతికించింది ఎవరో తెలిసే? ఆయనే. మన లైఫ్లో అది గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. తిరిగి ఇంకోటి ఉంది, అదేంటో తెలుసా? చిగురించిన అహరోన్ కర్ర. ఇదేం సాక్ష్యం చెప్తుందో తెలుసా? ఆ టైం మీరు చదివితే అక్కడ చెప్పబడింది, అహరోన్ దేవుడు ప్రధాన యాజకుడిగా ఉండడానికి ఏర్పాటు చేసుకుంటే అహరోన్తో పాటు ఇంకా చాలా మంది మేము కూడా ఉంటామని చెప్పి వచ్చారు. యాక్చువల్గా వచ్చి ఏం చేస్తారు తెలుసా? అహరోన్ ఏంటి ధూపం మేము కూడా వేస్తాం అని చెప్పి అందరూ కలిసి ధూపాలు తీసుకొచ్చారు. ధూపాలు తీసుకొస్తే ఏం జరిగింది? యెహోవా సన్నిధి నుండి అగ్ని వచ్చి వాళ్ళని ఏం చేసింది తెలుసా? దహించేసి. అటు తర్వాత అహరోన్ చేతికర్ర ఏం చూపుతుందో తెలుసా? ఇది నా ఎంపిక, నేను ఎంచుకున్నాను. యాక్చువల్గా ఇది నా కోసం ప్రతిష్ఠించబడిన విషయం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇది చెప్పే సాక్ష్యం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఈ సాక్ష్యం మనం ఎప్పుడు సాక్ష్యం చెప్తుంటే ఏంటో తెలుసా? ఆయన అధికారం, అదే సమయంలో ఆయన యొక్క ధర్మశాస్త్రం, అదే సమయంలో ఆయన యొక్క పోషణ. ఈ మూడింటికి సాక్ష్యం చెప్పేది ఆ మందసం యాక్చువల్గా. కానీ యోర్దాను దాటేటప్పుడు ఆ పదం రాయలా. ఏం పదం రాశారు? నిబంధన మందసం అని రాశారు. నిబంధన అనేప్పటికీ పద్ధతులన్నీ మారిపోయినాయి. ఇక్కడ లోపల ఏం మారలేదు, పలకలు అట్టనే ఉన్నాయి, మన్నాగల బంగారు పాత్ర అట్టనే ఉంది, అహరోన్ చిగురించిన అహరోన్ కర్ర కూడా అట్టనే ఉంది. కానీ దేవుడి యొక్క వైఖరి మారిపోయింది. ఇంతకుముందు మనుషులతో ఆయన వైఖరి ఏంటో తెలుసా? ఇది సాక్ష్యం, టెస్ట్ మనీస్ ఒక మాటలో ఇవి మీరు జాగ్రత్తగా ఉండాలా అని చెప్పాడు యాక్చువల్గా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగింది తెలుసా? మీరు నిబంధన ఫాలో అయితే చాలు. నిబంధన అంటే ఏంటి? ఒడంబడిక. మనుషులు నిబంధనలు చేస్తారు, అందుకని వీళ్ళు కాగితాలు రాసుకొని, ముద్రలు వేసుకొని, గవర్నమెంట్తో అథారిటీ చేసుకుని అన్నీ చేస్తూ ఉంటారు. చేస్తారు లేదా? మనుషులందరూ చేస్తారు ఏదో రకంగా. అందరి జీవితాల్లో ఏదో రకంగా జరుగుతూనే ఉంటాయి. అవి ఉన్నా కూడా మీరిపోయినవి చాలా ఉంటాయి వాస్తవానికి కదా. ఈ మధ్యలో నేను విన్నాను, ఇరాన్కి అమెరికాకి వార్ జరుగుతుంది, వీళ్ళు పీస్ అగ్రిమెంట్ రాసుకున్నట్టే ఉన్నారు. వెంటనే ఏమైంది? ఇది మళ్ళీ పోయింది. వెంటనే బాంబులు వేసుకుంటున్నారు. యాక్చువల్లీ వీళ్ళు రాసుకుంటున్నారు మళ్ళీ, అసలు ఈ అగ్రిమెంట్కి సంబంధమే లేదు అక్కడ అసలు. అలా అంటున్నారు అంతే, ఒట్టి మాట. కానీ ఇక్కడ విషయం అది కాదు. ఒక్కసారి ఆయన మనతో ఒడంబడికి చేసుకున్నాడు, నిబంధన చేశాడంటే నువ్వు తప్పిపోయినా ఆయన మాత్రం ఏం చేస్తాడు? మనకి లోబడి ఉంటాడు ఆ మాటలు. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ మనుషులు నాకు అవిధేయులైనప్పటికీ కూడా నేను వాళ్ళకి విధేయత చూపిస్తాను ఉంటా. అది నిబంధన అంటే. నిబంధన అంటే ఈ మనుషులతో నేను జీవించడానికి, వాళ్ళతో కలిసి ప్రవర్తించడానికి నన్ను నేను చిన్నోడిని చేసేసుకుంటా. అది దాని అర్థం. ఇప్పుడు చూడండి, యోర్దాను దాటాల్సి వచ్చినప్పుడు సరే దాటండి, ఒకళ్ళు అనలేదు. ఆయన ఎవరు తెలుసా? ముందు ఎవరు నిలబడ్డాడు? వీళ్ళు అక్కడ ఆయన నిలబడ్డాడు. మనం చాలాసార్లు మరణించాల్సి వచ్చినప్పుడు, మన స్వయాన్ని చంపాల్సి వచ్చినప్పుడు మనకి ఎంతో బాధ. ఎంత బాధో తెలిసే? చచ్చిపోయినంత బాధ. నిజానికి ముందు మీరు కాదు మీ స్వయాన్ని చంపింది, ఆయన మంచి స్వయాన్ని చంపింది ఎవరో తెలుసా? ఆయనే. ఒక మాట
మనకి ఈరోజు ఎంత ప్రేమ ఉంటుందంటే మన మీద, మనం దానికోసం ఎంతకని తెగిస్తాం, ఎలాంటి మాటలని మాట్లాడతాం. కానీ నిజానికి ఏ తప్పు చేయని ఆయన స్వయాన్ని ఆయన మనకంటే ముందు మన కోసం ఏం చేసేది తెలుసా? చంపేశాడు. అది మనకు అర్థమైతే కొంచెం కూడా మంచి లేని మన స్వయాన్ని చెప్పడం ఎంత న్యాయమో మనకు అర్థం అవుతుంది. స్వయం అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మనలో ఉన్న చెడు అనుకుంటున్నారు. కాదు, స్వయం అనే పదానికి అర్థం తెలుసా? నీలో ఉన్న మంచి చెడు రెండు స్వయమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే చెప్పలా, మంచి చెడులు తెలివినిచ్చే వృక్షఫలం. అది తింటే చాలు, నువ్వు నిశ్చయంగా ఏమవుతావు? చచ్చిపోతావు. మన జీవితంలో మనం తెలుసుకున్న మంచి దేవుడి దృష్టికి ఎంత చెండాలో మనకు అర్థం కాదు చాలాసార్లు. అందుకని మనం ఏమైనా తెలుసు, గట్టిగా మాట్లాడతాం, ఎంతో నేరుగా మాట్లాడతాం, తెల్లగా మాట్లాడతాం. మనం చాలాసార్లు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది మనుషులతో మాట్లాడుతున్నాం, మనం ఎవరితో మాట్లాడతాం? నేరుగా దేవుడితో మాట్లాడుతున్నాం. కానీ ఆయన ఎంతో ఓపికగా ఉంటాడు. నా హృదయం ఇది కాదని సంగతి నీకు తెలియదా? నేను చెప్పింది నా కోసం, నాలోంచి నేను నీలోంచి చేయగలిగింది తప్ప మరేది కూడా నేను సంతోషపెట్టలేదు. ఎందుకో తెలిసే, మనుషులు నాతో ప్రమేయం లేకుండా చేసేది ప్రతిదీ శత్రువు చేత చేసిందే. దెర్ ఇస్ నో డౌట్. నువ్వు అనుకోవచ్చు శత్రువు లేడన్నా నేనే చేస్తున్నాను, అలా చెప్పొద్దు. నీలో ఉన్న ప్రతిదీ దేవుడు కాకపోతే ఎవరుంటాడు? ఆ శత్రువే ఉంటాడు. ఒక మాట ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ రెండింటికి మధ్యలో నేను ఉంటానని చెప్పొద్దు. అలా జరగదు అసలు. కాబట్టి ఎంతో వణుకుతో, ఎంతో భయంతో మన స్వయాన్ని వెంటనే సిలువ వేయడానికి మనం వెంటనే కదిలి రావాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసా? కనాను అనేది మన కళ్ళ ముందు కనపడదు. కనాను అనేది కనపడలేదు మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో గోల్ మిస్ అయినట్టే. చాలాసార్లు ఉన్న భారం ఏంటో తెలిసే, చాలామంది విశ్వాసంతో మాట్లాడేటప్పుడు లేదా వాళ్ళ యొక్క మరి ఆత్మ సంబంధ జీవితాన్ని కనిపెట్టడానికి ప్రయత్నం చేసేటప్పుడు అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు. దే ఆర్ రోమింగ్. వాళ్ళు కెనాన్లో తిన్న తిండి గురించి మాట్లాడట్లేదు. కనాన్లో ఉన్నటువంటి విషయాల గురించి ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. మీరు గమనించండి, అలా చెప్పలేకపోతున్నా అంటే ఇంకా వాళ్ళు యోర్దాను దాటలేదప్ప, ఇది సమస్య. కానీ యోర్దాను దాటడానికి నువ్వు మాత్రమే దాటవసరం, నీతో పాటు ఒక ఆయన ఉన్నాడు. ఆ పదాలు చదివినప్పుడు నాకు చాలా కన్నీళ్ళు వస్తాయి. మాట గమనించండి ఒకసారి, అక్కడికి మళ్ళీ చదువుదాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయమే, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయమే 10వ వచనంలో వారితో సర్వలోకనాథుని. మీరు గమనించారా? వీళ్ళ కళ్ళ ముందు యోర్దాను మాత్రమే కనపడుతుంది. ప్రపంచం మొత్తాన్ని చూడడానికి వీళ్ళు కళ్ళు కూడా చాలలేదు. ఒక మాట, నా కళ్ళు ఎంతవరకు చూడగలవండి? ఒక మాటలో జస్ట్ ఈ సైడ్, ఈ యాంగిల్స్ మాత్రం చూడగలవు. కానీ ఇక్కడ ఎవరి గురించి రాయబడింది తెలిసే? సర్వలోక నాథుని గురించి మాట్లాడబడింది. ఈ మనుషులు అర్థం చేసుకోవాలా, ఈ ప్రపంచం అంతా ఆయనదే, ఇందులో ఉన్న సంగతి అంతా ఆయనదే. ఆయన మీకు దేవుడే ఉండి ఆయన మీకంటే ముందు యోర్దాను దాటుతున్న సంగతి మనకి వీళ్ళకి అర్థం అవ్వాలి. అలా అర్థమైనప్పుడు వీళ్ళు ఏమాత్రం చెల్లించకుండా చెప్పింది చెప్పినట్టు చక్కగా చేసేస్తారు. యాక్చువల్గా ఇది మనకు అర్థం అవ్వాలి. ఇదే ఇక్కడ జోషువ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. సర్వలోకనాథుడి యొక్క నిబంధన మందసం మీకు ముందుగా దాటపోతుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు దాటవసరంలా, దాటేది ఎవరో తెలుసా? ఆయన. మీరు ఆయన దాటిన దాంట్లో మిమ్మల్ని చూసుకున్నారంతే. మనం స్వయానికి చావడం అంటే కొత్తగా మనకు ఒక సిలువ రెడీ చేసుకుని దానికి సిలువ వేసుకోవడం కాదు అసలు. ఆయన చచ్చిపోయిన సిలువను మనం చూడటం సరిగ్గా అంతే, అంతకుమించి ఏమీ కాదు. మన లైఫ్లో ఇది అర్థమైతే, ఓ దేవుడు మాకు ఏది కష్టంగా ఉంచలేదు మనం అంటాం. యాక్చువల్గా మనకి ఇది అర్థం అవ్వాలా. సిలువ వేసుకోవడం అంటే మనకి ఎంతో కష్టం, మన మీద మనకి ఎంతో బాధ. నిజమే, మనం ఎంతగా లోతుగా పాతుకుపోయాం మనలో మనకు అర్థమైతే, దేవుడు మనకు నేర్పించడం మొదలు పెడితే మన స్వయం కోతకు గురవుతూ ఉంటుంది. నిజానికి ఆయన చెప్పింది తప్పు కాదు, లేదంటే ఆయన మనల్ని నిర్నిమిత్తంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయట్లేదు. మనమే ఈ లోకంతో అంటుకట్టుబడిపోయి మన స్వయంతో జోర్డాను దాటడానికి ఇష్టపడట్లేదు. దానివల్ల ఏమవుతుందో తెలుసా? కనాన్ అంటే ఏంటో తెలియదు, ఇంకా యేసు ప్రభు ఎంతో స్వతంత్రంగా ఆయనతో జీవించడం అంటే ఏంటో మనకు తెలియదు. దానివల్ల క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఉన్నతమైన శిఖరం మనం మిస్ అయినట్టు. అంతేకాదు, జీవితాంతం భయాలతోనే బతుకుతాం. అక్కడ జరిగితే ఏం జరుగుతుంది, ఇక్కడ జరిగితే ఏం జరుగుతుంది, వాళ్ళు వచ్చి మాట్లాడితే ఏం జరుగుతుంది, వీళ్ళు వచ్చి మాట్లాడితే. విశ్వాసులు కనాన్ని చూడాలి. వన్స్ వాళ్ళు చూసారా, వాళ్ళు ఎవరికి దేనికి భయపడరు. వాళ్ళు ఎంతో చక్కగా ఉంటారు. వాళ్ళు తప్పు చేయరు, గర్వంగా ప్రవర్తించరు, సహోదరులు తక్కువ చేసి మాట్లాడరు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎట్లుంటారంటే కలిసి ఉంటారు. అదే సమయంలో వాళ్ళు ఏది దేవుడి సత్యం అని చెప్పి ఎత్తుకుతారు. దానికోసం వాళ్ళ స్వయాన్ని ఖర్చు పెట్టడానికి. ఇలా ఉందా వాళ్ళు క్రైస్తవ జీవితం ఎట్లుంటారు తెలుసా? మహిమ ఐశ్వర్యాలు కలిగి ఉంటారు. ఎఫెసీ పత్రికలో పౌలు చెప్పలే, పరిశుద్ధుల్లో స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టితో మీరు తెలుసుకోవాలి. ఆయన ఎంత కష్టపడుతున్నారు తెలుసా? జైల్లో ఉండి కూడా ఏం చెప్తున్నారు తెలుసా? ఎఫెసీలో మీరు దేవుని నమ్ముకున్నారని సంతోషపడపాకండి. మీకు స్వాస్థ్యం అంటే ఏంటో తెలియకపోతే స్టిల్ నా పని అంతా ఏమైందో తెలుసా? పాడైనట్టే. ఎందుకంటే ఎంతో ధనం దేవుడు మీకు ఇచ్చి ఉండొచ్చు, బట్ కానీ దాంట్లో ఒక సింగిల్ పెన్ని కూడా ఖర్చు పెట్టుకోలేకపోయారు. స్టిల్ దగ్గర లాగానే ఉంటారు యాక్చువల్గా.
మన లైఫ్లో అట్లా ఉండదు. క్రిస్టియన్ లైఫ్ అట్లా ఉండడానికి ఏం లేదు. మనం ఎంతో సామాన్యంగా ఖర్చు పెట్టుకోగలం క్రీస్తుని ఐశ్వర్యాలతో. మనకి ఇది అర్థం అవ్వాలి. కానీ దానికి ముందు జోర్డాన్ దాటాలంటే ఆయన మన ముందు పెద్ద టాస్క్ ఏం పెట్టలా. ఒకటే పెట్టాడు ఏంటంటే, నేను వెళ్తున్నాను అదే దారిలో, మీరు కూడా రండి. మనం రెడీయా? ఎందుకంటే జోర్డాన్ దాటకపోతే కణం లేదు. మనకు యోర్దాన్ దాటకపోతే కణాన్ని మనం చూడలేం. నా స్వయాన్ని చంపడం నాకు అర్థం కాకపోతే దాని లోపల దాగున్న పరిశుద్ధాత్మ వాయిస్ నాకు వినపడదు. ఆ వాయిస్ అంటే ఒక రకమైనటువంటి మనల్ని మనం ప్రోత్సహించుకోవడం కాదు. పరిశుద్ధాత్మ స్వరం అంటే తెలిసిన మంచి చేయడం కాదు. పరిశుద్ధాత్మ స్వరం అంటే మనకు తెలిసిన కొన్ని పదాలు పలకడం కాదు. పరిశుద్ధాత్మ స్వరం అంటే వన్స్ సిలువ అయిపోయిన తర్వాత మాత్రమే అది మనకు అర్థమవుతుంది. ప్రభువా, నా అంతటా నాకేం వద్దు, నువ్వు చెప్పింది ఎంత ఖరీదైనా, అది ఎంత చిన్నదైనా నేను చేయడానికి సిద్ధంగా ఉంటాను ప్రభువా అని మనం చెప్పినప్పుడు ఆయన ఎంత ఓపికగా మనకు తెలియజేస్తాడు. వన్స్ అది తెలియజేసావా, మనం చేయడానికి బలహీనంగా కనపడినా మన హృదయం సంతోషపడిపోతాం. ఎందుకో తెలుసా, ప్రభు నాకు అది చెప్పాడంటే చేయడానికి కావాల్సిన ఏర్పాటు కూడా చేస్తాడు ఆయన. నీకు కణాలు అంటే ఏంటో అర్థమైపోతుంది. కణాన్ని పోగొట్టుకోవద్దు. బయట ఉన్న పరిస్థితులను చూసో, ఒడిగా ప్రవహించే యోర్దాన్ని చూసో భయపడవద్దు. అక్కడ ఉన్న ఆ ఫెసిలిటీ చూస్తే మనకి ఎంతో సంతోషం. అది చూడండి, ఒకసారి చూద్దాం. అయిపోయా, చూడండి ఒక మాటలు 13వ వచనం చూద్దాం. 13వ వచనం. గమనించండి, ఇశ్రాయేలీలు పాదాలు తాకగానే అని రాసుంటే బాగుంది. కానీ నిజానికి అక్కడ రాయలా. ఏం రాస్తారు తెలుసా? నిబంధన మనసం పట్టుకున్న యాజకుల పాదాలు, అరికాల్. ఇంగ్లీష్ బైబిల్ మరి ద సోల్ అంటే మరి అట్టడుగున ఉన్నటువంటి ఆ విషయం అట్ట తాకగానే వెంటనే యోర్దాను ఏమైపోయిందో తెలుసా? ఆదామని పురి దగ్గర ఏకరాశికి అలా నిలిచిపోయిందంట. ఒక మాటలో ఆదామని పురి అంటే ఓల్డ్ నేచర్ అన్నది. ఒక మాటలో ఆ పురి దగ్గర ఏకరాశికి అట్లా నిలబడిపోయింది. కోతకాలం అంతా మనం ప్రవహించడం ఏం మానలేదు. అది ప్రవహించింది. ఎట్లా ప్రవహించింది తెలుసా? గట్ల మీద ప్రవహించిందంట. మీరు గమనించండి, ఇది ప్రపంచంలో ఎక్కడ జరిగిద్దా? ఎర్ర సముద్రం దాటినప్పుడు ఆరిన నేల మీద నడిచారు. యోర్దాను దాటినప్పుడు వీళ్ళకి కావాల్సినట్టు చక్కగా అది డివైడ్ అవుతుంది. మరణం దాసోహం ఎవరికో తెలుసా? ఇశ్రాయేలీలకి, నిబంధన మందసానికి మరణం దాసోహం. మీకు అర్థమవుతుందో లేదో? ఆ నీళ్లు ఎంతసేపు మనల్ని చంపడానికి రెడీగా ఉంటాయి, బట్ కానీ ఆ నీళ్లు మనకి సౌకర్యంగా ఉంటాయి. యాక్చువల్గా మనల్ని ముంచలేవు. అవి మనం మునగడానికి వెళ్తుంటే అవి మన దగ్గర నుంచి పారిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆ నీళ్ళని తాకింది ఎవరో తెలుసా? ఆ మరణాన్ని గెలిచింది ఎవరో తెలుసా? ఆయన. మరి ఎందుకు స్వయాన్ని చంపడానికి బాధపడతాం? ఒక్కసారి స్వయాన్ని చంపడానికి అలవాటు పడి, ప్రభువా నీ ఇష్టం అని చెప్పు, వెంటనే నువ్వు యోర్దాను దాటినట్టు నువ్వు కనుక్కుంటావు. నీ ప్రార్థనలో స్వయాన్ని చంపితేనే వెంటనే కణాల్లో ఉన్న పంట నీకు కనబడిపోతుంది. మనం ఎందుకు దాన్ని మిస్ చేసుకోవాలా? ఆయన మందసం పట్టుకున్న యాజకులు కాళ్ళు తగలగానే ఇశ్రాయేలీయులు అందరూ చక్కగా దాటగలిగారు. అటు తర్వాత మళ్ళీ వీళ్ళు, నేను ఈ స్టోరీ అంతా చెప్పడానికి లేదు, అయిపోయింది సమయం. మళ్ళీ తిరిగి వీళ్ళు ఆరిన నేలకు వచ్చి అలా కాలు పెట్టగానే మళ్ళీ యోర్దాను దాని అంతటా అది చక్కబడిపోయింది. యాక్చువల్ ఇలా జరగడం కణాల్లో ఉన్నటువంటి 7 జాతుల రాజులు విని వాళ్ళ హృదయం అంత కరిగిపోయిందంట. ఎర్ర సముద్రం పాయలవడం ఏంటి, యోర్దాను ముక్కలవడం ఏంటి అని మన కళ్ళ ముందు ఈ లోకం ఎప్పుడు అట్టనే ఉంటుంది. మనం కనుక అరణ్యంలో తిరుగుతూ ఉంటే ఆ 12 మంది గోత్రకర్తల్లో 10 మంది చెప్పినట్టు మనం చెప్తా ఉంటే, అరణ్యంలో మనం రాలిపోయే వరకు 40 సంవత్సరాలు ఏం చేస్తాడు? ఆయన తిప్పుతానే ఉంటాడు. మనం రాలిపోవటానికి ఐగుప్తు నుంచి బయటకు రాలి, ఈ లోకం నుంచి బయటకు వచ్చింది ఈ భూమి మీద స్వాస్థ్యాన్ని చూడకుండా రాలిపోవడానికి కాదు, స్వాస్థ్యాన్ని అనుభవించడానికి. యాకోబు తన చివరి జీవితంలో 17 సంవత్సరాలు ఈ స్వాస్థ్యాన్ని మిక్కిలి అనుభవించాడు. అందుకే అతడు స్వాస్థ్యాన్ని గురించి మాట్లాడితే అతను చెప్పకుండా ఉండలేదు. అతడు క్రీస్తుని, దేవుడిని ఎంత చక్కగా అనుభవించాడంటే ఆయన వెనకాల దేవుడు తిరిగాడు. ఒక మాటలో చెప్పాలంటే యాకోబు వెనకాల దేవుడు తిరిగాడు. అతడు ఏం చేయాలనుకున్న దేవుడు దానికి ఓకే అన్నాడు. యాక్చువల్గా మన లైఫ్లో ఆ స్టేజ్ వచ్చింది ఒక రోజు. ఇప్పుడు మనం ఏది రైటా ఏది రాంగ్ అని ఆలోచిస్తున్నాం, నిజమే. కానీ ఒకరోజు యోర్దాను దాటినప్పుడు మనకి మన మరణాన్ని తెలిసి దాన్ని మనం సిలువకు అప్పచెప్పడం నేర్చుకుంటున్నప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు అడుగు, నేనేం చేస్తా, నేను ఇస్తా ఏదైనా. ఇటువంటి చక్కటి జీవితం మనకు కావాలంటే యోర్దాను మిస్ చేసుకోవద్దు. ప్రభువా మీరే మాకంటే ముందు యోర్దాను దాటారు, మీతో కలిసి మేము దాటడానికి రెడీగా ఉన్నాం. ఇది ఒక రకమైనటువంటి బోధ కాదు, ఇది ఒక రకమైన సత్యం. ఈ సత్యాన్ని మనం అనుభవిస్తేనే కానీ క్రిస్టియన్ లైఫ్లో మన కోసం నించబడినటువంటి ఆ ప్రాపర్టీని, ఆ స్వాస్థ్యాన్ని, క్రీస్తు యేసులో ఉన్నటువంటి చక్కటి గుణ లక్షణాలను మనం అనుభవించలేం. అది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేది.
నేను చాలాసార్లు ఈ ఉపమానం చెప్పాను, ఉపమానం కాదు ఎగ్జాంపుల్. భక్సింగ్ గారు ఒకసారి మరి పెళ్లి కోసం వెళ్ళారు. ఆ పెళ్లి కోసం వెళ్తే చాలా ఖర్చు పెట్టి పెళ్లి ఏర్పాట్లు చేశారు వాళ్ళు. చేసిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే అది బయట అయినందున వర్షం పడడానికి రెడీ అయిపోయింది, మబ్బులు కమ్మేసి. అప్పుడు వీళ్ళందరూ కంగారు పడుతుంటే భక్సింగ్ గారు వచ్చి ఎందుకు కంగారు పడుతున్నారంటే వర్షం పడుతుంది అన్నారు. అప్పుడు ఈయన ఏమన్నాడు, పెద్ద పట్ట తీసి కప్పండి అన్నారు. యాక్చువల్గా మనం ఇది అట్లా అంటాం. యాక్చువల్ ఆయన ఏమన్నాడు తెలుసా, ప్రార్థన చేద్దాం అన్నాడు. అంటే ప్రార్థన చేద్దాం అన్న తర్వాత ప్రార్థన చేశారు, వర్షం పడింది కానీ అక్కడ పడలేదంట. కానీ నిజానికి అక్కడ పడిందా లేదా, ఎక్కడ పడిందా అనేది కాదు, తన దాసుడికి అటువంటి ధైర్యం ఏంటి అని అసలు విషయం. ఒక మాట, అంత ధైర్యం ఏంటని ఆయన దేవుడి కోసం తను అప్పచెప్పని రెడీ అయితే ఆయన తన వెనకాల తిరుగుతాడని ఆయన కూడా తెలుసు. యాక్చువల్ మీరు నిశ్చయించి, మీరు అడిగి, మీరు ఊహించి, మీరు మరణం నుంచి దాటి బయటకు వచ్చిన తర్వాత మీరు ఏది అడిగినా కానీ ఎట్లా ఉంటుందో తెలిసే, ఆయనకి ఇష్టమైనట్టే ఉంటుంది యాక్చువల్. అందుకని మన లైఫ్లో యోర్దాను దాటకుండా యువతలే మన స్వయాన్ని పెట్టుకుంటా, మన స్వయాన్ని చంపకుండా మర్చిపోయి మనం మంచి ఆదర్శాలతో మనం ఉన్నామంటే ఖచ్చితంగా దేవుడు మళ్ళీ టైం పొడిగిస్తానే ఉంటాడు. అది మంచిదే. కానీ మనలో ప్రతి ఒక్కళ్ళం కూడా ఏమవ్వాలా, యోర్దాను దాటడానికి సిద్ధంగా ఉండాలి. మనం చెప్తాం. ఒకవేళ ఇక్కడ ఉన్న మెసేజ్ అంత పరిపూర్ణంగా అర్థం అవ్వలేదు కొంతమంది, నాకు తెలియదు వాస్తవానికి. కానీ చాలా సింపుల్గా ప్రభువా ఇదేంటో నాకు చెప్పంటే ఆయన చెప్పేస్తాడు యాక్చువల్. ఎందుకంటే దేవుడి ప్రణాళికలో యోర్దాను దాటకుండా కణానికి తీసుకెళ్ళగలిగిన దేవుడు ఎవరు లేరు అక్కడ. ఇది మనకు అర్థం అవ్వాలి. కాబట్టి ప్రభు యోర్దాన్ అంటే ఏంటి, కణాన్ అంటే ఏంటి మనం నేర్పించాలి ప్రభు. మనం చెప్తే తప్పకుండా నేర్పుతాడు. ఖచ్చితంగా దాని అంతటా అది పండే పంట మనం తింటాం. కణానులో ఉన్న పంట మనం తింటాం, మన ఇష్టానికి తింటాం, మనకి ఇష్టం వచ్చినప్పుడు తింటాం. మనం వెళ్ళి మాట్లాడగానే ఆయన పలుకుతాడు. ఇది ఎంత చక్కని మాట. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని కణానికి నడిపించాలి. దేవుడు